ట్రేడింగ్ స్టార్ట్ చేసిన 90% మెంబర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే మనీ అంతా లాస్ అవుతారు. మళ్ళీ వాళ్ళు మార్కెట్ లో కూడా రీఎంటర్ కారు. అలాగే సక్సెస్ అయిన పర్సెంట్ కూడా మీకంటే ఇంటెలిజెంట్ గారు, మీకంటే డబ్బులు కూడా ఎక్కువ లేవు. మరి ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు? మీరు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? డబ్బులు కూడా ఎక్కువ లేవు. మరి ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు? మీరు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? ఒకవేళ మీరు ట్రేడింగ్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు లాసెస్ ఫేస్ చేసినట్టయితే నేను పెట్టబోయే కోర్సెస్ అయితే కంప్లీట్ గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు ఇప్పుడే బిగినర్, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా అంటే నేను పెట్టబోయే వీడియోస్ అయితే మీరు పేరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి A to Z అడ్వాన్స్ నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. అలాగే నేను మీ ముందు లైవ్ కూడా క్రియేట్ చేసి చూపిస్తా. అలాగే మీకు ఈ బిగినర్స్ కోసం నేను కొన్ని స్ట్రాటజీ కూడా ఇస్తా. సో మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని బ్యాక్ టెస్టింగ్ ఎట్లా చేస్తారు, ఆ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ ని మనం ఎట్లా అనలైజ్ చేయాలి, ఇప్పుడు మనం దాన్ని లైవ్ మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేసి మనం ప్రాఫిట్ ఎట్లా చేయాలని కంప్లీట్ ప్రతి ఒక్కటి A to Z అయితే మనకు కోర్స్ లో ఉండబోతున్నాయి. మీ దగ్గర 5,000 ఉన్నా 5 లక్షలు ఉన్నా మీకు బేసిక్ తెలియకుండా, సైకాలజీ కరెక్ట్ లేకుండా, మీ మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్ లేకున్నా గానీ మీరైతే ఇంత అమౌంట్ ఉన్నా గానీ మీరైతే కంపల్సరీ ట్రేడింగ్ లో సక్సెస్ కాలేదు. కంపల్సరీ లాసెస్ ఫేస్ చేస్తారు. అది చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ రాగా ఎంతమంది అమౌంట్ ఉన్న వాళ్ళు అమౌంట్ ఎక్కువ పట్టుకొస్తారు, తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ అమౌంట్ పట్టుకొచ్చినా కానీ వాళ్ళు లాస్ అవుతారు. ఎందుకంటే సైకాలజీ కరెక్ట్ ఉండదు. వాళ్ళు ఫస్ట్ రావడే మనం మనీ ఏం చేద్దాం, ప్రాఫిట్ ఇద్దాం అని వస్తారు. కాకపోతే అది వన్ ఆఫ్ ద బిగ్ మిస్టేక్. సో ఫస్ట్ మనం పట్టుకొచ్చే అమౌంట్ ఒక ఇన్స్టిట్యూషన్ కి లేదా మీ కాలేజీకి ఫీజు ఇచ్చినట్టు మీరు దాన్ని కంపల్సరీ లాస్ ఫేస్ చేస్తారు. ఆ లాస్ లో మీరు మీ సైకాలజీ బిల్డ్ చేసుకోవాలి. అది బిల్డ్ చేసుకోకుండా మీరు అందరు ఏం చేస్తారంటే మార్కెట్ మీద రివెంజ్ చేసుకోవడానికి మళ్ళా క్యాపిటల్ డిప్లాయ్ చేసి మళ్ళీ బోర్డు కొట్టుకొని మళ్ళీ డిప్లాయ్ చేసి మళ్ళీ బోర్డు కొట్టుకొని ఇవన్నీ చేస్తారు. సో ఇట్లా రివెంజ్ ట్రేడింగ్ కాకుండా మీరు ఫస్ట్ మీరు లాస్ అయిందంటే ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని లేకపోతే ఒక పెన్ పేపర్ పట్టుకొని మీరు ఎందుకు లాస్ అయ్యారు, ఆ లాస్ అయ్యడానికి రీజన్ ఏంటి, మీరు సైకాలజీ కరెక్ట్ ఎక్కడ యూజ్ చేయాలో ఆడ యూజ్ చేసిలా, మీరు రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్ యూజ్ చేసిలా, లేకపోతే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఏమేమి ఆలోచించిల్లు, మీరు గ్రీడ్కి వెళ్ళి ఎక్కువ తక్కువ ట్రేడ్ చేసిలా, అట్లా ప్రతి ఒక్కటి చేసుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అని ప్రతి ఒక్కటి ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ కాగలరు. మిగతా 5% 10% సక్సెస్ రేట్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క బిజినెస్ లో, ప్రతి ఒక్క సెక్టార్ లో ఉంది. మీరు గ్రూప్స్ ఎగ్జామ్ రాసినా అందులో సేమ్ ఇంతనే పర్సెంట్ ఉంటుంది, మీరు వేరే వారు రాసినా ఇంతే పర్సెంట్ ఉంటుంది, ఇంకా వేరే రాసినా కానీ సేమ్ ఇంతే, ఇంకా 5, 4 to 1% కూడా ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. సో ఈ 10%, 5%, 2% అనేది ఒక జస్ట్ నెంబర్ మాత్రమే. మీరు మీ సైకాలజీ కరెక్ట్ చూసి రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వకుండా మీరు లాస్ కాకుండా చేస్తే మాత్రం మీరు ప్రతి ఒక్కరు ఇలా ప్రాఫిటబుల్ కాగలరు. మీరు 5,000 పట్టుకొచ్చినా, 10,000 పట్టుకొచ్చినా, 5 లక్షలు పట్టుకొచ్చినా, 10 లక్షలు పట్టుకొచ్చినా అని ట్రేడింగ్ లో సంబంధమే ఉండదు. 10,000 పట్టుకొచ్చి మీరు దాన్ని 20,000 చేయొచ్చు, మీరు దాన్ని 30,000 చేయొచ్చు. కాకపోతే అది 1 month 2 months లో కాదు. రిస్క్ రివార్డ్ రేషియో వాడుకుంటా మీరు కరెక్ట్ ప్లాన్ చేసినట్టయితే మీరు కంపల్సరీ తీయగలరు. అది నేను 1 month లో తీస్తా, 2 months లో తీస్తా అని మీరు గ్రేడింగ్ వెళ్ళి లేకపోతే ఎక్కువ రిస్క్ చేసి అనుకో మీరు ఉన్న క్యాపిటల్ కి లాస్ పడుతుంది. సో అట్లా కూడా చేయొద్దు. చాలా మంది స్టాక్ మార్కెట్ ఎంటర్ అవుతూనే ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు సేమ్ అనుకుంటారు. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ట్రేడింగ్ అంటే ఇప్పుడు పెట్టి మనం లాంగ్ టర్మ్ లో వదిలేయడం. ట్రేడింగ్ అంటే ఇప్పుడు పెట్టిన రోజే దాన్ని మనం సెల్ చేస్తాం, స్క్వేర్ ఆఫ్ చేస్తాం. అలా ట్రేడింగ్ లో టైప్స్ ఉంటాయి. ఇవన్నీ నేనైతే పోయిన వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో మిస్ అయితే మాత్రం మన ఛానల్ విజిట్ చేసి ఆ వీడియో చెక్ చేయండి. ఈ వీడియో ఇంకా క్లియర్ అర్థమవుతుంది. సో ట్రేడింగ్ అంటే ఏంటిది? ట్రేడింగ్ ఇదే జీరో సమ్ గేమ్. అంటే ఇప్పుడు ఒక బయ్యర్ ఉంటారు, అలాగే బయ్యర్ కి ఇంకో సెల్లర్ ఉంటారు. ఇప్పుడు మార్కెట్ ఒక వాల్యూ కాడికి పోయినప్పుడు మీరు బై చేసుకొని అది ఇంకొంచెం పెరిగినప్పుడు సెల్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు సెల్ చేసే పొజిషన్ కాడ ఇంకొక సెల్ ని బై చేసే వాళ్ళు ఉంటేనే మీరైతే మీ ఆర్డర్ లిక్విడేట్ అవుతుంది, అంటే మీ ఆర్డర్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు బై చేసిన వాళ్ళు సెల్ చేసుకుంటారు. సో మార్కెట్ కింది పడ్డప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, మీరు మార్కెట్ పోయినప్పుడు పైకి పోయినప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ఒక జీరో సమ్ గేమ్. ఒక్కొక్క దగ్గర పైసలు లాస్ అయితేనే ఇంకొక దగ్గర పైసలు వస్తాయి. ట్రేడింగ్ అంటే ఇది. అందుకే ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ సైకాలజీ అండ్ మైండ్ సెట్ అయితే ఇంత స్ట్రాంగ్ పెట్టుకుంటే మీరైతే అంత ప్రాఫిటబుల్ కావాలి. జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టాక్ లేదా ఒక కమ్యూనిటీని ఒక ప్రైస్ బై చేసి అది కొంచెం ఎక్కువ అయినప్పుడు దాన్ని సెల్ చేసుకొని మనం ప్రాఫిట్ చేసుకుంటాం. దాని ట్రేడింగ్ అన్న ఇన్వెస్ట్మెంట్ అంటే జనరల్ మీనింగ్. అది అయితే ట్రేడింగ్ అనేది ఒక ర్యాండమ్ థింగ్ కాదు. ఏదో గ్యాంబ్లింగ్ చేసినట్టు పెట్టి అలా వస్తుంది లేదా పోతుంది అని 50% అట్లా ఉండదు. ట్రేడింగ్ కి గ్యాంబ్లింగ్ కి డిఫరెన్స్ అది. ఒక ట్రేడింగ్ లో మన రివార్డు మన ప్రతి ఒక్కరికి క్యాలిక్యులేట్ చేసుకొని మనం అయితే ట్రేడ్ తీసుకుంటాం. గ్యాంబ్లింగ్ లో 50% ఉండదు. ఒకవేళ మీకు లాస్ట్ కొంచెం కిందికి వచ్చినా కానీ మీరు అనుకున్న దానికంటే ఇప్పుడు మీ అనాలిసిస్ కొంచెం తప్పు అనిపిస్తుంది అనుకుంటే మీరు అక్కడికి ఎగ్జిట్ చేయొచ్చు. అట్లా 50-50 ఛాన్సెస్ ఎక్కువ ఉండదు. అది మన ఇష్టం, మన కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ కి గ్యాంబ్లింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ట్రేడింగ్ గురించి ప్రతి ఒక్కటి అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను ట్రేడింగ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో చేయొచ్చు అని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్రేడింగ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లో చేయొచ్చు అని చెప్తా చూడండి. ఫస్ట్ ఇది స్టాక్స్. మనం అయితే స్టాక్స్ లలో ట్రేడింగ్ చేయొచ్చు. నెక్స్ట్ కరెన్సీస్, ఇంకొకటి కమోడిటీస్. ప్రతి ఒక్కటి ఏంటిదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ మనం ట్రేడింగ్ చేయొచ్చేది క్రిప్టో కరెన్సీస్. ఈ 4 ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లలో మనం అయితే ట్రేడింగ్ చేయొచ్చు. స్టాక్స్
అంటే సేమ్ మన ఇండియన్ కంపెనీస్ లైక్ టీసీఎస్ అట్లా ప్రతి ఒక్క స్టాక్స్ లలో మనమైతే ట్రేడింగ్ చేయాలి. స్టాక్స్ లలో మనం ట్రేడింగ్ చేసినట్టయితే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు బ్రోకర్ యాప్ నుంచి మనకైతే 5x లెవరేజ్ వస్తుంది. అంటే 5x లెవరేజ్ అంటే ఇప్పుడు మీరు 1000 రూపీస్ కొనాలనుకుంటారు అనుకోండి, బ్రోకర్ వాళ్ళ సైడ్ నుంచి మీకు 5x ఎక్స్ట్రా క్యాపిటల్ అనేది వాళ్ళు మీకు ఇస్తారు. సో మీరు 5x క్యాపిటల్ సరిపడా స్టాక్స్ అన్ని మీరు జస్ట్ 1K తోనే బై చేసుకోవచ్చు. కాకపోతే అది ఓన్లీ ఇంట్రాడే, ఇది ఒక్కటే బ్యాక్ లా ఉంటది. సో ఇప్పుడు కరెన్సీస్ అంటే ఇప్పుడు లైక్ యూఎస్డి అట్లా పేర్స్ ఉంటాయి. యూఎస్డి ఐఎన్ఆర్, జేపీజీ ఐఎన్ఆర్, జేపీవై ఐఎన్ఆర్ అట్లా ఉంటాయి. వీటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమోడిటీస్ ఏంటంటే కమోడిటీస్ కింద మనకు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఇట్లా ఇవన్నీ మనకు కమోడిటీస్ కింద వస్తాయి. క్రిప్టో కరెన్సీస్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రిప్టో కరెన్సీస్ అంటే మన బిట్ కాయిన్, ఇథీరియం, డాజ్ కాయిన్ ఇట్లా ఉంటాయి. ఇట్లా వచ్చేవన్నీ క్రిప్టో కరెన్సీస్ కింద వస్తాయి. సో ఈ 4 ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అని మనం అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ట్రేడింగ్ గురించి ఎవరు చెప్పండి, ఒక ట్రూత్ చెప్తాను నేను. ట్రేడింగ్ అనేది ఏదో ఒక హాబీయో లేకపోతే ప్యాషన్ అది కాదు. ట్రేడింగ్ అనేది కంప్లీట్ బిజినెస్. ట్రేడింగ్ అనేది ఒక కంప్లీట్ బిజినెస్. అది బిజినెస్ మీరు బిజినెస్ పెద్దదో చిన్నదో మీరు ఎంత క్యాపిటల్ తో స్టార్ట్ చేసినా ఆ బిజినెస్ ఎట్లా చూస్తారో మీరు మీ క్యాపిటల్ ని మీరు డిప్లాయ్ చేసిన అకౌంట్ ని కూడా మీరు సేమ్ బిజినెస్ అకౌంట్ లెక్కనే చూడాలి. ఇప్పుడు బిజినెస్ అంటే ఏంటిది? బిజినెస్ లో మనం ఏమేమి చూసుకుంటాం, కస్టమర్ చూసుకుంటాం, అలాగే మన స్టాక్ మన షాప్ లో లేదా మీరు ఏ బిజినెస్ చేస్తే అలా ఇన్వెంటరీ ఎంత ఉందని చూసుకుంటాం. మళ్ళీ క్యాష్ ఇన్ఫ్లో, అవుట్ గోయింగ్ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అయితే మనం నోట్ చేసి మంత్ ఎండింగ్ వరకు ప్రాఫిట్ అండ్ లాస్ తీస్తాం. ట్రేడింగ్ లో ఇవన్నీ చేసినట్టు సేమ్ మనం బిజినెస్ పెట్టి మనం ఒక ప్రోడక్ట్ ని సెల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఒక ప్రోడక్ట్ ని ఒక మార్జిన్ పట్టుకొస్తాం. దానికి మన ప్రాఫిట్ మనం ఎంత సెల్ చేస్తే ఎంత ప్రాఫిట్ ఉంటామో అంత మార్జిన్ యాడ్ చేసి 2x 3x మార్జిన్ యాడ్ చేసి మనం అయితే సెల్ చేసి దాంట్లోకి వెళ్ళి 5%, 10%, 50%, 20% ప్రాఫిట్ తీసుకుంటాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ మనకు ఒక ప్రాఫిట్ వస్తుంది. సో అలాగే మీరు ఇప్పుడు ట్రేడింగ్ లో కూడా సేమ్ ఎలా అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీరు ఎంత తీస్తారు, మంత్లీ ఎంత తీస్తారు అని ఫిక్స్ చేసుకోవాలి. 20%, 30%, 15% అట్లా ఫిక్స్ చేసుకొని మీరు ఎంత క్యాపిటల్ ఎక్కువ పెడితే మీకు రిస్క్ తక్కువ ఉండాలంటే మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఎంత తీద్దాం అనుకున్నారో ఆ పర్సెంటేజ్ అనేది తక్కువ ఉండాలి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటిదంటే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా 24/7 రన్ చేయరు. ట్రేడింగ్ లో అలాగే మీరు ఒక టైం ఫ్రేమ్ అనుకోవాలి. ఈ టైం ఫ్రేమ్ లో నేను అనాలిసిస్ చేసి నేనైతే ట్రేడ్ తీసుకొని నేను ప్రాఫిట్ ఆర్ లాస్ ఆ రోజు క్లోజ్ అయిపోవాలి. లేదు నేను 24/7 నేను ట్రేడింగ్ చేస్తా అంటే మీరు కంపల్సరీ ఎంత పెద్ద ట్రేడర్ అయినా ఎవరైనా కానీ కంపల్సరీ మీరైతే లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 24/7 చేస్తే మైండ్ అనేది 24/7 కరెక్ట్ వర్క్ చేయదు. సైకాలజీ ఎప్పుడో ఒకసారి డిస్టర్బ్ అయిపోతుంది. సో మీరు కంపల్సరీ లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు టార్గెట్ పెట్టుకోవాలి. రోజుకి ఎన్ని ట్రేడ్, ఒక 2 to 3 ట్రేడ్స్. మీరు ఫస్ట్ ట్రేడ్ కే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మీరు ఫస్ట్ ట్రేడ్ కే క్లోజ్ చేసి సిస్టమ్ క్లోజ్ చేసి అన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోండి. లేదు దాని సిస్టమ్ మీద కూర్చున్నా అంటే మీ మైండ్ కంపల్సరీ ఇంకో ట్రేడ్ తీసుకోండి, మీ మైండ్ అయితే ప్రాంప్ట్ చేస్తుంది. సో వీడియోని అసలు స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఇవన్నీ కంపల్సరీ మీరు ఫాలో అయ్యి నేను చెప్పిన ప్రకారం సైకాలజీ మీకు అయితే అర్థమైనట్టయితే మీరు ట్రేడింగ్ లో జస్ట్ నేర్చుకోవడానికి 6 months, సైకాలజీ పర్ఫెక్ట్ కావడానికి మరొక 6 months పెడితే 1 year లో మీరైతే కంపల్సరీ ప్రాఫిటబుల్ కావాలి. నేను చెప్పే సైకాలజీని మీరు అర్థం చేసుకోండి. అంటే వీడియో స్కిప్ చేసినట్టయితే మీకు సగం అర్థం అవుతుంది. మీకు ట్రేడింగ్ ని ఎట్లా ట్రీట్ చేయాలంటే మీరు క్యాపిటల్ ఎంతైనా తీసుకురావాలి. ఒక బిజినెస్ ఉంటది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 తో లేదా 20,000 తో క్యాపిటల్ తోని మీరు ఏదో ఒక స్టార్ట్అప్ లేదా మీరు ఒక ఫాస్ట్ ఫుడ్ ఓపెన్ చేసినాం అనుకోండి. ఫాస్ట్ ఫుడ్ స్టాల్ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదో 20,000 అనుకుందాం. 20,000 ఇన్వెస్ట్మెంట్ అయితే ఫస్ట్ మీరు కంప్లీట్ 100% రిటర్న్ తీయడానికి ట్రై చేస్తారు. 100% రిటర్న్ తీయడానికి మీకు అది ఎన్ని మంత్స్ పడుతుందో మీకే తెలియదు. ఎట్లయినా కంపల్సరీ ఒక 2-3-4 months లేట్ అవుతుందనే వేసుకుంటారు. అట్లా మీరు తీసిన 2 months కానీ 3 months కానీ 4 months కానీ అది తీసినాక అలానే మీ బిజినెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా వర్క్ అవుతుంది అంటే మీరు ఏం చేస్తారు, అలాంటి స్టాలే సేమ్ బ్రాండ్ తో మీరు ఇంకొకటి ఓపెన్ చేస్తారు, బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్, అలాగే థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. అది వర్కౌట్ అయితే 4th బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది. మీరు 20,000 తో స్టార్ట్ చేసిన క్యాపిటల్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్ళి మీరు ఒక మీడియం సెగ్మెంట్ నుంచి మీరు ఒక ప్రీమియం కెఫే లేదా ప్రీమియం రెస్టారెంట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతారు. సో మీరు స్టార్ట్ చేసింది ఎంత 20 క్యాపిటల్ తోని. మీరు ఆ ప్రీమియం సెగ్మెంట్ లోకి వెళ్ళడానికి ఎన్ని ఇయర్స్ పడుతున్నాయని ఎవరికి తెలియదు. సేమ్ ట్రేడింగ్ లో కూడా అంతే. మీరు ట్రేడింగ్ లో తీసుకొచ్చిన క్యాపిటల్ తోనే ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు 20K తో స్టార్ట్ చేసారు అనుకో, 20K లో మీరు జస్ట్ మంత్లీ 20% రిటర్న్ తీయాలనుకోండి. 20% అనుకుంటే మనకి ఎంత, మంత్లీ 2,000. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తా చూడండి. ఒకవేళ మీరు 2 lakhs తోని మార్కెట్ లోకి ఎంటర్ అయినామా అనుకోండి, అందులో 20% ఎంత
మంత్లీ 20,000. ఒకవేళ మీరు 20 lakhs ఎంటర్ అయ్యారు అనుకోండి, అందులో 20% ఎంత 2 lakhs. ఏం పర్సెంట్, కాకపోతే క్యాపిటల్ వేరు. మనం చేసింది సేమ్ అన్నిట్లలో 20%. కాకపోతే మనం ఇక్కడ యూజ్ చేసిన క్యాపిటల్ అనేది వేరు. సేమ్ ట్రేడింగ్ కూడా క్యాపిటల్ బేస్డ్. మీ స్కిల్ ఉంటే మీరు 20,000ని 20 lakhs దాకా కూడా పట్టుకోవచ్చు. కాకపోతే సేమ్ ఈ బిజినెస్ టైప్. మీరు ఆ 20,000ని చేసుకుంటా దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటా మళ్ళీ అట్లా చేసుకుంటా మీకు కొన్ని ఇయర్స్ పడుతుంది. ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టు 1 night లో 50,000, 1 night లో 1 lakh, 1 night లో 1 crore అనేది కాదు. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తారు 1 lakh 10 lakhs 20 lakhs చేసిన. కాకపోతే వాళ్ళ 10 lakhs కానీ 20 lakhs కానీ 1 crore చేయడానికి వాళ్ళ వెనకాల 5, 6, 7 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరందరూ చూసి అది ఓవర్ నైట్ లో నేను కూడా చేస్తా, 10,000 స్టార్ట్ చేసి నేను 10 lakhs చేస్తా, లేకపోతే నేను 10,000 స్టార్ట్ చేసి నేను 1 lakh చేస్తా అని చేయొచ్చు. కాకపోతే అది మార్కెట్లోకి స్టార్టింగ్ ఫస్ట్ వచ్చే బిగినర్స్ వల్ల కాదు, అది చేయలేరు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు రిస్క్ రివార్డ్ వాడుకోకుండా వాళ్ళకు ఒక స్ట్రాటజీని, వాళ్ళకు ఒక సెటప్ ఉంటుంది, దాంతో వాళ్ళు టైం పీరియడ్ వేసుకొని వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే స్టార్టింగ్ ఫస్ట్ లో మార్కెట్ వచ్చే బిగినర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు తెచ్చిన క్యాపిటల్ మొత్తం డబల్ అయిపోవాలి ఓవర్ నైట్, లేకపోతే వారంలో, లేకపోతే 2 వారాల డబల్ అయిపోవాలని చూస్తారు. సో ఈ ప్రాసెస్ ఏమైందంటే వాళ్ళ క్యాపిటల్ మొత్తం జీరో అయిపోతుంది. సో ఇదే 90% అని చూపించే సెబీ రికార్డు ఉంది చూసిన. ఆ 90% లో వాళ్ళు మొత్తం ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే ఉంటారు. ఆ 10% లో కొంతమంది బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కొంతమంది బిగ్ ప్లేయర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు రిస్క్ రివార్డ్ ఫాలో కాకుండా, వాళ్ళ రూల్స్ని వాళ్ళు క్రాస్ చేయకుండా, ప్రతి ఒక్క రూల్ ఫాలో అవ్వకుండా, డైలీ ఎన్ని ట్రేడ్స్ అనుకున్నారో అన్ని ట్రేడ్స్ చేసుకుంటా సిస్టమేటిక్గా ట్రేడ్ చేసిన వాళ్ళే ఈ 10%లో ఉంటారు. ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లోకి వద్దాం. ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్లా మనం ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రేడింగ్ ఎవరికి బెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఎవరికి బెస్ట్, ఈ రెండిట్లలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, వీటి గురించి కంప్లీట్గా తెలుసుకొని అయితే మనమైతే మన ట్రేడింగ్ కోర్స్లో ఒక ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రెండిట్లలో డిఫరెన్స్ తెలుసుకున్నట్టయితే ఇక్కడ సగం క్లారిటీ అయితే వస్తుంది మీకు. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఒక ప్లాన్ చేసి మీరైతే రోజు దానికి వాటర్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ చేసుకుంటూ ఉంటే మీరు ఏమవుతుందంటే ఆ చెట్టు అనేది పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయ్యి మీకైతే దాన్ని ఫ్రూట్స్ ఇస్తుంది, షాడో ఇస్తుంది. మీకు ఒక ట్రీతో నచ్చే అడ్వాంటేజెస్ అన్నీ మీకు ట్రీతో వస్తాయి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ప్లాంట్కి వాటర్ పోస్తుంది చూసారా, ఆ ప్లాంట్కి వాటర్ పోయడం అనేది మనకు ఇన్వెస్ట్ అప్పుడప్పుడు మనం అందులో మనీ యాడ్ చేయడం. ఇప్పుడు ఈ ప్లాన్ చేసినాం చూసారా, ఇది మనం షేర్స్ బై చేయడం, ఒక కంపెనీలో షేర్స్ బై చేయడం. ఈ ప్లాంట్ ఇలా వాటర్ పోస్తాం చూసారా, ఇది అనేది మనకు కంపెనీ మంచి గ్రో అవుతుంది అనుకున్నప్పుడు మనమైతే మన ఇన్వెస్ట్మెంట్ ఇంకా షేర్స్ ఇంకా ఎక్కువ బై చేస్తాం. సో ఇది ప్రాసెస్. దాని తర్వాత ఒక 5 years 6 years 7 years తర్వాత కంపెనీ మంచి గ్రో అయినాక, మన క్యాపిటల్ కూడా మంచి గ్రో అయినాక మనకు ఏమైపోతుంది అంటే ఈ ట్రీస్ లాగానే మనకు ఫ్రూట్స్, షాడో ఇవన్నీ అన్నా కదా, సేమ్ ఆ టైప్లో మనకు ఒక కంపెనీ ట్రెండ్స్, ప్రాఫిట్స్ ఇలా మనకైతే కంప్లీట్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే నేను సింపుల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ట్రేడింగ్ అంటే చూద్దాం. ట్రేడింగ్ ఏంటిది? ట్రేడింగ్ అంటే ఇప్పుడు మార్నింగ్ మీరు మార్కెట్లోకి వెళ్ళి యాపిల్స్ లేదా మ్యాంగోస్ తీసుకొని మీరు ఎక్కువ ప్రైస్లో మీరు బై చేసి ఈవినింగ్లో మీరు వెళ్ళి అదే మ్యాంగోస్ని ఎక్కువ ప్రైస్లో సెల్ చేసేది అనుకోండి, అది ట్రేడింగ్ అవుతుంది. మీరు ఏం చేస్తారు, మార్నింగ్ తక్కువ ప్రైస్ కొంటారు, ఈవినింగ్ ఎక్కువ ప్రైస్ అమ్ముతారు. సో ఈ రెండు అనేది ఒకటే రోజులో జరిగిపోయినాయి, ఇది ట్రేడింగ్. అలానే మీరు రోజు రిపీట్ చేస్తుంటారు. ఇట్లా మనకు కంపల్సరీ మీరు ఫాలో అయ్యే రూల్ ఏంటిది, మార్నింగ్ బై చేసింది కంపల్సరీ ఈవినింగ్ లోపు సెల్ చేయాలి. సో ఇది ట్రేడింగ్ అంటే. ఇప్పుడు మీకు అందరికీ వారెన్ బఫెట్ గురించి తెలిసే ఉంటుంది. వారెన్ బఫెట్ అనే వ్యక్తి ఒక స్టాక్ లేదా షేర్ కొన్నట్టయితే, ఆయన అనాలిసిస్తో కొన్నట్టయితే అతను ఆ షేర్ని ఇయర్స్ డెకేడ్స్ అయినా తన అకౌంట్లోనే హోల్డ్ చేసి పెడతాడు. సో దట్ ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీ నుంచి రిటర్న్స్ వచ్చి, డివిడెండ్స్ వచ్చి, అట్లా కంపెనీలు పెరిగి ఆయన వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అండ్ త్రూ ఇన్వెస్టింగ్ కూడా అంత పవర్ ఉంది. ట్రేడింగ్ కూడా సేమ్ వే అంత పవర్ ఉంది. కాకపోతే దేన్ని ఎవరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు అనేది డిఫరెంట్. వీడియో కంక్లూజన్లో వెళ్ళే ముందు మీకు ప్రతి ఒక్కరి క్లారిటీ ఇచ్చిపోతా. సో ఇప్పుడు ఏది ఎవరు చేయాలి, ఒకవేళ మీకు టైం లేదు, కాకపోతే మీకు మనీ ఉంది,
మీకు టైం లేదు, అలాగే మీకు రిస్క్ తీసుకోవాలనే ఉద్దేశం కూడా లేదు, మీకు డైలీ బైసెల్ చేయాల్సిన ఉద్దేశం కూడా లేదు. సో మీరు ఏం చేయాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ సైడ్కి వెళ్ళాలండి. ఒకవేళ మీకు డైలీ 2 to 3 hours ఆఫ్ టైం మార్కెట్ చార్ట్స్ చూడడానికి టైం ఉంటుంది అనుకోండి, అలాగే మీకు రిస్క్ రివార్డ్ ఫాలో చేసే అంత మెంటల్ స్టెబిలిటీ ఉంది, అలాగే మీరు అనుకున్న సైకాలజీని ఫాలో చేసి మీ సైకాలజీని రోజు బిల్డ్ చేసుకొని మీరు మ్యాథమెటికల్లీ కరెక్ట్ ఉండి, అలాగే మీరు ఒక డిసిప్లిన్ వ్యక్తి అయితే మీరైతే ట్రేడింగ్లో సక్సెస్ కాగలరు. సో ఇది 2 types ఆఫ్ పర్సన్కి అయితే టూ టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. మీకు నేను చెప్పిన వాటిలలో ఏవి ఉంటే అవి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ మనీ ఉండి మీకు మార్కెట్కి టైం ఇవ్వడానికి లేకుండా కానీ ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోండి. మీకు డైలీ 2 to 3 hours నేను మార్కెట్ చార్ట్స్ చూడడానికి బ్యాక్ టెస్టింగ్ చేయడానికి టైం ఉంది, నాకు రిస్క్ తీసుకునే టైం ఉంది అని అన్నప్పుడు ట్రేడింగ్ ఫిక్స్ చేసుకోండి. ట్రేడింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు తక్కువ క్యాపిటల్తో మీరైతే మనీ సంపాదించుకోవచ్చు ఒకవేళ డిసిప్లిన్గా ట్రేడింగ్ చేస్తే. మీకు ఇన్వెస్ట్మెంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో మీకు పైసలు అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతాయి. సో ఇన్వెస్ట్మెంట్లో ఇది ఒక డిసడ్వాంటేజెస్, అలాగే ట్రేడింగ్లో డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడుకున్నాం. సో ఇది మన వీడియో మీకు కొంచెం ఒక 1% అన్న యూజ్ అయింది అనిపిస్తే వరకు చూస్తే మీకైతే ట్రేడింగ్ చేయడానికైతే చాలా ఇంట్రెస్ట్ ఉందని అర్థం. సో అలాగే నేను మన ఛానల్లో అడ్వాన్స్ కోర్సు ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసుకోండి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇందులో ఏం నచ్చింది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అని కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఏం వీడియో తీసుకురావాలి అని అయితే కామెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియో నేనైతే కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే మీకు తీసుకొస్తా, అది కూడా ఫ్రీగా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. అలాగే అంటే దెన్ సీ యూ టాటా ఇన్ నెక్స్ట్ వీడియో.